హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు మీకు దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దొండకాయలు సన్నటిగా అలా చీల్చుకోండి, ముక్కలు చేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆ దొండకాయ ముక్కల్ని అందులో మనం చాలా దోరగా వేయించుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే, లేకపోతే దొండకాయ మాడిపోతుంది. కొంచెం అదిగోండి చిటికెడంత పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని దాన్ని అలా మూత పెట్టేసుకొని బాగా దాన్ని మగ్గనివ్వండి. చూడండి ఎలా మగ్గిపోయిందో. కొంచెం చిటికెడంత నేను కారం వేసుకున్నాను. చూడండి అది అలా ఫ్రై చేసుకున్నాక మనం తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరి తురుము అంతా మనం అందులో అదిగో చూడండి మీకు చూపించిన విధంగా చల్లేసుకోండి. అదిగోండి అలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదండి. అంతే అండి, పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ. బాయ్.